హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాని ముకుంద్. మనం ఇప్పుడు క్రాక్ బాయ్స్ అండ్ కిలాడి లేడీస్ గ్రాండ్ ఫినాలే గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకాన్ యాజ్ వెల్. మేము పెట్టే ప్రతి వీడియో మీ దాకా తొందరగా పెట్టిన వెంటనే చేరాలంటే మీరు బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోవాలి. సో ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే, క్రాక్ బాయ్స్ అండ్ కిలాడి లేడీస్ గ్రాండ్ ఫినాలే లాస్ట్ ఆదివారంతో కంప్లీట్ అయింది. సో ఫైనల్లో మన క్రాక్ బాయ్స్ గెలిచారు. అది కూడా చాలా తక్కువ డిఫరెన్స్తో, ఒక 40,000 ఏమో డిఫరెన్స్తోనే గెలిచారు. సో ఇంకొక గేమ్ గాన కిలాడి లేడీస్ కానీ గెలిచుంటే మేబీ టై అయ్యేది. సో తప్పించుకొని క్రాక్ బాయ్స్ గెలిచారు. కిలాడి లేడీస్ కూడా చాలా అంటే చాలా టఫ్ ఫైట్ ఇచ్చారు. అన్ఎక్స్పెక్టెడ్ ఇది మాత్రం. ఇంకా గొడవలు ఇవన్నీ యాజ్ యూజువలే కదా. మధ్యలో ఒక దగ్గర సెకండ్ గేమ్ దగ్గర అనుకుంటా, శోభా శెట్టి ప్రేరణ వీళ్ళు ఆడుతుంటే సంథింగ్ గొడవ వచ్చింది. ఆ గొడవలో ఎక్కడో పీక్స్కి వెళ్ళిపోద్ది అనుకున్నాం. అలాంటి టైంలో యాదమరాజు కామెడీతో జస్ట్ అక్కడికి అయిపోయింది. సో కానీ షో అయితే గ్రాండ్ ఫినాలే అయితే బాగానే అయింది. నాని కూడా పెర్ఫార్మెన్స్ బాగానే ఇచ్చాడు. అండ్ ఒక గేమ్లో కిలాడి లేడీస్కి సపోర్ట్ చేశాడని చెప్పను, బట్ ద వే ఆ గేమ్ని తీసుకునే విధానంలో ఉంటుంది. నాట్ ఓన్లీ దట్, ప్రతి గేము మన జడ్జ్ తీసుకునే విధానంలో ఉంటుంది. సో ఇది మన బిగ్ బాస్కి సంకేతం. సో ఇప్పుడు వీళ్ళలో క్రాక్ బాయ్స్ అండ్ కిలాడి లేడీస్లో నుంచి ఎవరు బిగ్ బాస్కి వస్తే బాగుంటుంది అనే దాని గురించి చూస్తే, క్రాక్ బాయ్స్లో వచ్చి యాదమరాజు. నాకైతే యాదమరాజు కామెడీ టైమింగ్ బాగా నచ్చింది. అండ్ తన వే ఆఫ్ కామెడీ అనేది ఆటోమేటిక్గా జస్ట్ ఫ్రాక్షన్స్లోనే, అంటే టైంకి పడిపోవాలి పంచులు, అలా ఉంటేనే మనకి నవ్వు వస్తుంది. సో అలాంటి కామెడీ ఇప్పటి జనరేషన్లో యాదమరాజు దగ్గర ఉంది. సో నాకైతే యాదమరాజు వస్తే బిగ్ బాస్ సీజన్ 8లో కామెడీకి కొదవే ఉండదు అని అనిపించింది. సో తర్వాత నెక్స్ట్ చూస్తే నిఖిల్ కూడా చాలా కామెడీ పండించాడు. దాంతోపాటు సీరియస్నెస్ కూడా చూపించాడు నాకు. సో నిఖిల్ కూడా బిగ్ బాస్ సీజన్ 8కి సెట్ అవుతాడు అనిపించింది. ఇకపోతే రవి దగ్గర సీరియస్నెస్ లేదు, కానీ అంటే సీరియస్నెస్ అంటే తన ఫేస్లో యాంగ్రీనెస్, కామెడీ ఉంది. సో నాకైతే వీళ్ళ ముగ్గురు వచ్చినా పర్లేదు. వీళ్ళ ముగ్గురులో ఎవరైనా రావచ్చు, వస్తే బాగుంటుంది అని నా ఒపీనియన్. తర్వాత కిలాడి లేడీస్ తరఫున స్క్రీన్ ప్రెజెంటేషన్ కానీ, అంటే వాళ్ళు ఎలాగో మేకప్ వేసుకొస్తారు. సో స్క్రీన్ ప్రెజెంటేషన్ కానీ, అలాగే వాళ్ళ అంటే ఆడే విధానం కానీ, నాకైతే పల్లవి షార్ప్నెస్గా ఏదన్నా నేను ఒక ఎపిసోడ్ చూసినప్పుడు ఆన్సర్లు చాలా షార్ప్గా చెప్పింది అనమాట. సో పల్లవి బిగ్ బాస్ సీజన్ 8కి వస్తే బాగుంటుంది అని నా ఒపీనియన్. అలాగే ఆయేషా తర్వాత పల్లవి కొంచెం స్క్రీన్ ప్రెజెంటేషన్ కూడా బాగుంటుంది సో చూడడానికి. సో మనకి బిగ్ బాస్ సీజన్ 8లో ఒకటి వచ్చి కలర్ఫుల్. సో ఆ కలర్ఫుల్ పల్లవిలో ఉంది. సో పల్లవి బిగ్ బాస్ 8 వస్తే బాగుంటుందని నాకు అనిపించింది. ఇంకా సెకండ్ చూస్తే ఆయేషా కూడా. సో మనకి కనిపించేటప్పుడే కొంచెం కామెడీగా అనిపిస్తుంది. సో తను కూడా బాగానే చేస్తుందని నా ఒపీనియన్.
వస్తే బిగ్ బాస్ సీజన్ 8కి వస్తే బాగుంటుంది. ఇంకా అలాగే థర్డ్ వచ్చి సౌమ్య. సో తను జబర్దస్త్లో యాంకర్గా వచ్చి మళ్ళీ వెళ్ళిపోయింది. సో ఎందుకు వెళ్ళిందో మనకు తెలియదు రీజన్స్. బట్ తను కామెడీ టైమింగ్ అంటే తను మాట్లాడే విధానం కానీ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నట్టు తన డబుల్ మీనింగ్ డైలాగ్స్ వెళ్ళిపోతాయి. తను అంటే తనకి సరిగా తెలుగు రాదు కాబట్టి డబుల్ మీనింగ్లో వెళ్ళిపోతుంది. సో అది మనకి కామెడీ టైమింగ్ని కామెడీ మొత్తం కామెడీగా మనకి చూపిస్తుంది. బిగ్ బాస్ సీజన్ 8కి వస్తే బాగుంటుందని నా ఒపీనియన్. ఇక అలాగే లాస్ట్ దీపిక గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. బిగ్ బాస్ సీజన్ 8కి దీపిక వస్తే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో నా ఒపీనియన్ అయితే కిరాక్ బాయ్స్ నుంచి యాదమరాజు అండ్ నిఖిల్ అండ్ రవి వీళ్ళ ముగ్గురులో వస్తే బాగుంటుంది. సో అలాగే కిలాడి లేడీస్లో పల్లవి అండ్ ఆయేషా అండ్ సౌమ్య అండ్ దీపిక వీళ్ళు వస్తే బిగ్ బాస్ సీజన్ 8 అనేది కలర్ఫుల్ ప్లస్ కామెడీ ప్లస్ బాగా యాంగ్రీనెస్ ఇవన్నీ ఉంటాయని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. మనం సెప్టెంబర్ 1 నుంచి ప్రతిరోజు మీ ముందుకు వస్తాను అప్డేట్ ప్రతిరోజు రివ్యూతో. సో బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. ఇంతే ఫ్రెండ్స్, అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్ బాయ్.